अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिलहक़्क़ि बशीरन व नज़ीरा व दाइयन इलल्लाहि बिइज़्निहि व सिराजन मुनीरा। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु अज़्ज़ व जल्ल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ला यस्तवी मिनकुम मन अनफ़क़ मिन क़ब्लिल फ़त्ह वक़ातल उलाइका अअज़मु दरजतम मिनल्लज़ीना अनफ़क़ू मिन बअदु वक़ातलू वकुल्लन वअदल्लाहुल हुस्ना वल्लाहु बिमा तअमलून ख़बीर। अभिमान सोदरुलु गौरवनीयुलैన పెద్దలు బిఇజ్నిల్లాహ్ నేటి నా ప్రసంగాంశం ఇస్లాంలో సహాబా స్థానం। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, లా యస్తవీ మిన్కుమ్ మన్ అన్ఫక మిన్ కబ్లిల్ ఫత్హి వ ఖాతల ఉలాయిక అఅదము దరజతం మినల్లదీన అన్ఫకు మిన్ బఅదు వ ఖాతలు। మీలో ఎవరైతే మక్కా విజయానికి పూర్వం అల్లాహ్ మార్గంలో దానా ధర్మాలు చేశారో, దైవ మార్గంలో పోరాడారో వారు ఇతరులు ఎన్నటికీ సమానులు కాజాలరు। మక్కా విజయానంతరం వారు కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టినప్పటికీ, దైవ మార్గంలో ధర్మోన్నతి కోసం పోరాడినప్పటికీ వారు విజయానికి ముందు ఎవరైతే దానా ధర్మాలు చేశారో, అల్లాహ్ మార్గంలో ఎవరైతే పోరాడారో వారితో సరిసమానులు కాలేరు। అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేస్తానన్న వాగ్దానం ఏదైతే ఉందో అది ఇరువురికి ఉంది, అందరికీ ఉంది। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు చేస్తున్న సకల కర్మల గురించి తెలిసి ఉన్నాడు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు। ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా సహాబాల యొక్క విశిష్టతను పేర్కొనడమే కాకుండా సుల్హ్ హుదైబియా లేదంటే మక్కా విజయం, దాని తర్వాత ఇస్లాం స్వీకరించిన వారిని, దానికి ముందు ఇస్లాం స్వీకరించిన వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరుపరిచాడు। కనుక స్థాయి గౌరవం దృష్ట్యా మక్కా విజయానికి ముందు, హుదైబియా ఒప్పందానికి ముందు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, దాన ధర్మాలు చేశారో, దైవ మార్గంలో పోరాడారో, మక్కా విజయానంతరం సుల్హ్ హుదైబియా అనంతరం ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, దైవ మార్గంలో ఖర్చు పెట్టారో, దైవ మార్గంలో పోరాడారో వారికన్నా గొప్పవారు అన్న విషయాన్ని ఇక్కడ ఈ ఆయతు ద్వారా మనకు తెలియజేయడం జరిగింది। ఇక నేటి మన యొక్క ప్రసంగాంశం ఇస్లాంలో సహాబా స్థానం ఏదైతే ఉందో ముందు మనం సహాబీ అని ఎవరినంటారో తెలుసుకుందాం। సహాబీ అంటే హువ మన్ ఆమన బి రసూలిల్లాహి వ రఆహు వలౌ నజర వ మాత అలా జాలిక్। ఎవరైతే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బతికుండగా ఆయన్ను విశ్వసించి ఆయన్ను ఒక్క చూపైనా సరే చూసి ఆ తర్వాత అదే స్థితి మీద అంటే ఇస్లాం ధర్మం మీదే ఎవరైతే మరణిస్తారో వారే సహాబీ। మరొక నిర్వచనం మన్ తాలత్ మజాలిసతుహు లహు ఔ కసురత్ వమన్ రవి అన్హు ఔ లం యర్వి వమన్ గజా మాహు ఔ లం యగ్జు వమన్ రఆహు రుయతన్ వలౌ లం
యుజాలిసుహు వమన్ లం యరహు బిఆరిదిన్ కల్అమ. సహాబీ అంటే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు సుదీర్ఘ సమావేశంలో పాల్గొని ఉన్నా, సంక్షిప్త సమావేశంలో ఆయన పాల్గొని ఉన్నా, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉల్లేఖించలేదో, మరెవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేశారో, యుద్ధం చెయ్యలేదో, మరెవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకే ఒక్క చూపు చూశారో, బహుశా ఆయనతో కూర్చునే యొక్క అవకాశం వారి దక్కనప్పటికీ మరెవరైతే కొన్ని కారణాల కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేకపోయారో వీరందరూ సహాబా కిందికి వస్తారు. అంటే కారణం ఏమిటి అంటే అంధత్వం. ఉదాహరణకు అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నారు కూడా. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన చూడలేదు. కారణం ఆయన అంధులు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సుదీర్ఘ సమావేశం చేసిన వ్యక్తి, ఆయన్ను చూసిన వ్యక్తి, ఆయన్ను విశ్వసించిన వ్యక్తి, ఆయన ద్వారా ఉల్లేఖించకపోయినా, ఆయనతో యుద్ధం చేసి ఉన్నా, యుద్ధం చేయక ఉండినా, కేవలం ఒకే ఒక్క చూపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి ఉన్నా, లేదా ఇతర కారణాల వల్ల చూడలేకపోయినా వారందరూ సహాబా కింద జమ కట్టబడతారన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ఇమాం అహ్మద్ రహ్మతుల్లాహ్ అలైహి ఈ విధంగా సెలవిచ్చారు, వకుల్లున్ మన్ సహబహు సనతన్ ఔ షహరన్ ఔ యౌమన్ ఔ సాఅతన్. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక ఏడాది కాలం పాటు, ఒక నెల పాటు, లేదంటే ఓ రోజంతా, లేదంటే ఓ గడి అంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిహితాన్ని అలవర్చుకున్నారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారో, లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశారో, వారు సహాబీగా ఎంచబడతారు అని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రజియల్లాహు తాలా అన్హు గారు సెలవిచ్చారు. అలాగే సహాబీ యొక్క స్థానం అనేది ఎవరు ఎంతకాలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యంలో గడిపారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుందన్న వివరణ కూడా ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలాగైతే వారిపై తన కరుణామృతాల్ని కురిపించాడో, వారితో ప్రసన్నుడయ్యాడో, అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా మన మీద కూడా తన కరుణామృతాల్ని కురిపించాలని, మనల్ని సైతం కరుణించాలని మనం దీనాతి దీనంగా వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, సహాబాలు అన్నహుం ఖైరున్ నాసి ఫి హాదిల్ ఉమ్మా, ముస్లిం సముదాయంలో అగ్రజులు అంటే ప్రవక్తల్ని మినహాయించి ముస్లిం సముదాయంలో ప్రజల్లో అగ్రజులు ఎవరు, ఉత్తములు ఎవరు అంటే వారే సహాబాలు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వీరిని ఎన్నుకున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యము కోసం. అలాగే వీరి తర్వాత వచ్చేవారు జీవితాంతం వారు సత్కర్మలు చేసి జీవించిన వారి స్థాయికి వారు చేరలేరు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖైరున్ నాసి ఖర్ని సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం. ప్రజల్లో ఉత్తమ శ్రేణికి చెందిన ప్రజలు నా కాలం ప్రజలు, ఆ తర్వాతి కాలానికి చెందిన ప్రజలు, ఆ తర్వాతి కాలానికి చెందిన ప్రజలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, యగ్దు ఫిఆముం మినన్ నాసి ఫయఖూలూన్ హల్ ఫీకుమ్ మన్ సహిబన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫయఖూలూన్ నఅమ్ ఫయుఫ్తహ్ లహుం. ప్రజలు కొందరు ధర్మయుద్ధం చేస్తారు. ధర్మయుద్ధం చేసే సందర్భంగా వాళ్ళు పరస్పరం అనేది సంభాషించుకుంటూ, మీలో ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంగత్యం పొందిన వారు ఉన్నారా అని మాట్లాడుకుంటారు.
అప్పుడు జవాబు ఇవ్వబడుతుంది, అవును, మాలో అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యం పొందినక భాగ్యజీవులు ఉన్నారు అని. అప్పుడు వారికి విజయం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తర్వాత తన మాటను కొనసాగిస్తూ, తర్వాతి కాలంలో కొందరు ప్రజలు ధర్మయుద్ధం చేస్తూ పరస్పరం సంభాషించుకుంటూ, మీలో ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్య భాగ్యాన్ని పొందిన యొక్క భాగ్యవంతుల సహచర్యం పొందిన వారు ఉన్నారా అని మళ్ళీ అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యాన్ని పొందిన భాగ్యవంతుల సహచర్యాన్ని పొందిన వారు మాలో ఉన్నారు అని జవాబు ఇవ్వగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారికి విజయం లభిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది ప్రజలు ధర్మయుద్ధం చేస్తూ, మీలో ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యాన్ని పొందిన భాగ్యవంతుల సహచర్యాన్ని పొందిన అదృష్టవంతుల సహచర్యం పొందిన వారు ఉన్నారా అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా, అవును, మాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్య భాగ్యానికి నోచుకున్న భాగ్యవంతుల యొక్క సహచర్యాన్ని పొందిన యొక్క అదృష్టవంతులు కూడా ఉన్నారు అని సెలవివ్వడం అనేది జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఫయుఫ్తహు లహుం, వారి కోసం విజయం అనేది రాసివేయబడుతుంది, అంటే విజయం వారికి వర్తిస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు ఉల్లేఖనాలను బట్టి మనకు 3 కాలాలు అనేవి అర్థమవుతాయి. ఒకటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలాన్ని పొందినక సహాబాలు వీరు అగ్రభాగాన ఉంటారు. ఆ తర్వాత సుమ్మల్లదీన యలూనహుం తాబঈన్, ఎవరైతే వీరిని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలను ఎవరైతే ఉత్తమ రీతిలో అనుసరిస్తారో వారు. ఆ తర్వాత తాబঈన్ అంటే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరుని అనుసరించారో వారిని ఉత్తమమైన రీతిలో అనుసరించిన వారు అన్నమాట. తాబঈన్. కనుక సహాబా, తాబঈన్, తాబঈన్, ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 కాలాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమానతు ఇచ్చారు. కనుక ఈ 3 కాలాల్లో అగ్రశ్రేణి యొక్క కాలం ఏది అంటే సహాబాల కాలం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుమా ఈ విధంగా సెలవిచ్చారు, ఇన్నల్లాహ్ నదర ఫీ కల్బి ముహమ్మదిన్ ఫవజద కల్బహు ఖైరు ఖులూబిల్ ఇబాద్ ఫస్తఫాహు లిరిసాలతి ثم نظر في قلوب الناس بعد قلبه فوجد قلوب أصحابه خير قلوب العباد. అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం వైపు చూశాడు. కనుక ప్రజలందరిలోకెల్లా అత్యుత్తమ హృదయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హృదయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా గుర్తించాడు. కనుక తన యొక్క సందేశము కోసం, దైవ దౌత్యం కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ప్రజలందరి హృదయాల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా చూడగా ప్రజలందరిలోకెల్లా అత్యుత్తమ యొక్క హృదయులు సహాబాలుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా గుర్తించాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని ఎంపిక చేసుకున్నాడు అని అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హుమా తెలియజేయడమే కాకుండా, దేన్నైతే సహాబా మంచి అని చెప్తారో అది అల్లాహ్ దృష్టిలో మంచిదైనది, మరి దేన్నైతే సహాబా చెడ్డదైనదిగా భావిస్తారో అల్లాహ్ దృష్టిలో అది చెడ్డది అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుమా సెలవిచ్చారు. కనుక మనం గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల్లదీన జాఊ మిన్ బఅదిహిం యఖూలూన రబ్బనా ఇగ్ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లదీన సబకూనా బిల్ ఈమాన్ వలా తజ్అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రఊఫుర్ రహీం. ఈ విశిష్టత, ఈ గౌరవం గల సహాబాల పట్ల మనం అభిమానం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం వారిని గౌరవించాల్సిన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారి ఎడల ఆదరణను కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు తాబঈన్ల గురించి,
వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పవారుగా ఎందుకు పేర్కొంటున్నాడన్న కారణాన్ని మనం తీసుకున్నట్లయితే వల్లదీన జాఊ మిన్ బఅదిహిం, వారి తర్వాత వీరు వస్తారు. ఎవరి తర్వాత ఎవరు వస్తారు? సహాబాల తర్వాత తాబీన్లు వస్తారు. యకూలూన్, వారంటారు రబ్బనా ఇగ్ఫిర్ లనా వ లి ఇఖ్వానినల్లదీన సబకూనా బిల్ ఈమాన్, విశ్వాస విషయంలో మాకన్నా ముందున్న వారిని ఓ అల్లాహ్ నువ్వు మన్నించు, వారి ఎడల మా హృదయాల్లో ఎటువంటి ద్వేషభావాన్ని ఉంచకు. గమనించాల్సిన విషయం ఏంటంటే మనం సహాబాల యొక్క పేరు తీసుకున్నప్పుడు రదియల్లాహు అన్హు అంటే వారి కోసం మనం దువా చేయాలి. రెండవది, వారి ఎడల మనం అభిమానం కలిగి ఉండాలి. వారి వెడల ద్వేషభావం కలిగి ఉండడం అనేది విశ్వాస గణం నుండి మనల్ని వేరుపరుస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే తాబీన్లు ఉన్నారో వారు ఎవరు? వారు అల్లాహ్తో ఇలా దువా చేస్తున్నారు, మాకన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారి ఎడల ఓ అల్లాహ్ మా హృదయాల్లో ఎటువంటి ఒక ద్వేష భావనను ఉంచకు అని. కనుక సహాబాల ఎడల ఒక వ్యక్తి హృదయంలో ద్వేష భావన ఉంది అంటే అతను తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. తన యొక్క విశ్వాసాన్ని అతను నిందించాలే కానీ వాస్తవంగా సహాబాలందరూ అల్లాహ్ యొక్క ప్రియతమ దాసులు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ఉవైస్ కర్నీ రహ్మతుల్లాహ్ అలైహిని మనం తీసుకున్నట్లయితే పండితులందరూ ఉవైస్ అల్ కర్నీ గురించి చెప్పిన మాట అన్నహు సయ్యిదుల్ ఇబాది బఅద సహాబా అన్నారు. అంటే ఎవరైతే అల్లాహ్ను ఆరాధించిన వారు ఉన్నారో సహాబాల తర్వాత, వారందరిలో ధర్మపరాయణులందరిలో అగ్రశ్రేణి ధర్మపరాయణుడు ఎవరంటే ఉవైస్ అల్ కర్నీ అని సెలవీయడం జరిగింది. అయినప్పటికీ ఏ పండితుడు ఉవైస్ కర్నీ రహ్మతుల్లాహ్ అలైహి వారిని సహాబాల్లోని ఏ చిన్న స్థాయి సహాబా మీద కూడా ఆయన్ను గౌరవాన్ని గొప్ప స్థానాన్ని ప్రసాదించే యొక్క ప్రయత్నం చెయ్యలేదు. దీన్ని బట్టి సహాబీ చాలా తక్కువ స్థాయికి చెందిన సహాబీ అయినప్పటికీ ప్రపంచంలో ఎవరైనా సరే ఎన్ని సత్కర్మలు చేసిన వారైనా సరే వారు ఆ సహాబీ స్థాయికి ఆ సహాబీ యొక్క స్థానానికి చేరుకోవడం అది అసంభవం. కనుక సహాబాల్లో ఉత్కృష్టులైన వారు ఎవరు అంటే వ అఫ్దలు సహాబా అల్ ఖులఫా ఉర్ రాషిదూన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం ఉంది. ఆ ప్రవచనంలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్లతో పాటు పేర్కొన్నారు. అదేమిటంటే ఈ యొక్క సహాబాలందరిలో ఉత్కృష్ట స్థాయి గల సహాబాలు ఎవరంటే హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలాను, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలాను, హజరత్ అలీ రజియల్లాహు అన్హు రిద్వానుల్లాహి అలైహిం అజ్మঈన్. వీరందరూ సహాబాలోకెల్లా ఉత్కృష్ట స్థాయికి చెందిన సహాబాలు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక సహాబాల విశిష్టతను తెలియజేస్తూ ఖురాన్లో వచ్చిన వచనాన్ని మనం గమనించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, రిజాలున్ లా తుల్హీహిం తిజారతున్ వలా బైఉన్ అన్ దిక్రిల్లాహి వ ఇఖామిస్ సలాతి వ ఈతాఇజ్ జకా యఖాఫూన యౌమన్ తతకల్లబు ఫీహిల్ ఖులూబు వల్ అబ్సార్. ఈ యొక్క ఆయత్లో పేర్కొనబడిన యొక్క ఉత్తమ లక్షణాల గల గణం ఏది అంటే అది సహాబాల గణం అన్న విషయాన్ని మనం గమనించాలి. వ్యాపారాలు కానీ, వ్యవహార లావాదేవీలు కానీ, భార్యా పిల్లలు కానీ వీరిని అల్లాహ్ స్మరణ నుండి దూరంగా ఉంచజాలవు. ఎన్ని యొక్క సమస్యలున్నా, ఎన్ని యొక్క అడ్డంకులున్నా వారు అల్లాహ్ను ఎప్పుడు ఏ విధంగా ఎలా స్తుతించాలో అలా స్తుతించి తీరుతారు అన్నక్క వివరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులు ఇచ్చాడు. అలాగే వేరొక ఆయత ఏదైతే ఉందో వస్సాబిఖూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సారిల్లదీన ఇత్తబఊహుం బిఇహ్సాన్ రదియల్లాహు అన్హుం వరదు అన్ వఅఅద్ద లహుం జన్నాతున్ తజ్రీ తహతల్ అన్హార్ ఖాలిదీన ఫీహా జాలికల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, వీరు ఎవరు అంటే ముహాజిర్లలో కానీ అన్సార్లలో కానీ విశ్వసించడంలో ముందంజ వేసిన వారు వీరిని ఎవరైతే ఉత్తమ రీతిలో అనుసరించారో వారందరి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవనాల వాగ్దానాన్ని చేసి ఉంచాడు అన్న విషయాన్ని ఈ ఆయత మనకు తెలియజేస్తుంది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే మనం సాఫల్య బాటన నడవాలి అంటే ఎక్కడైతే ఖురాన్ని మనం అల్హమ్దులిల్లాహ్
చదువుతామో, మరెక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శాన్ని కూడా మనం తీసుకుంటామో అక్కడే సహాబాల జీవితాల్ని కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంది. వారి యొక్క అభిప్రాయాలకు కూడా మనం విలువ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక మనం గమనించాల్సిన విషయం, ముహాజిర్లు ఎవరు అంటే మక్కా నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ ఎవరైతే మదీనా వైపునకు హిజ్రత్ చేసి వచ్చారో వారిని ముహాజిర్ అంటారు. మరి అన్సార్ ఎవరిని అంటారంటే ఇలా ఎవరైతే బయట ప్రదేశాల నుండి మదీనాకు వలస వెళ్ళారో అలాంటి యొక్క విశ్వాసుల్ని ఆదుకున్నవారు ఎవరు? అన్సార్లు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిరువురి యొక్క ప్రస్తావనను ఈ ఆయతలో తీసుకువచ్చి వీరి యొక్క విశిష్ట స్థానాన్ని మనకు తెలియజేయడం అనేది జరిగింది. అలాగే వేరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, లాకిని రసూలు వల్లదీన ఆమను మాహు జాహదు బి అమ్వాలిహిం వ అన్ఫుసిహిం వ ఉలైక లహుముల్ ఖైరాత్. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఆయనతో పాటు తన ధనాన్ని ఎవరైతే ఖర్చు చేశారో మరియు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ధర్మోన్నతి కోసం ఎవరైతే పోరాడారో వీరి కోసమే సకల మేళ్ళు రాయబడి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ఈ ఆయత్లో కూడా పేర్కొనబడిన వారు ఎవరు? ధర్మయుద్ధం కోసం ధనాన్ని ఖర్చు పెట్టేవారు ఇప్పుడు కూడా ఉన్నారు, ప్రాణాలు పణంగా పెట్టేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి పోరాడే యొక్క భాగ్యం అనేది ప్రస్తుతం ఎవరికీ లేదు. ఆ భాగ్యానికి నోచుకున్న భాగ్యవంతులు, అదృష్టవంతులు ఎవరంటే వారే సహాబాలు. కాబట్టి పండితులు అన్న మాట ఏమిటంటే అస్సహాబా కుల్లుహుం అదూల్, అస్సహాబా కుల్లుహుం అదూల్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అందరూ న్యాయవంతులే, ఎవరి వల్ల ఏ అన్యాయము జరిగే యొక్క అవకాశం లేదు. కనుక ఇమాం కుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి సెలవిస్తున్న మాట, వీరే అల్లాహ్ యొక్క మిత్రులు, వీరే అల్లాహ్ ఎన్నుకున్నవారు, అల్లాహ్ యొక్క దాసులలో ఉత్తమ శ్రేణికి చెందిన యొక్క దాసులు వీరు అని ఇమాం కుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలియజేయడమే కాకుండా సహాబాల గురించి ఈ యొక్క దృక్పథం ఏదైతే ఉందో, ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇదే అహ్లుస్ సున్నా వల్ జమా వారి అభిప్రాయం అని ఇమాం కుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలియజేశారు. అలాగే హాఫిజ్ ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు, వత్తఫక అహ్లుస్ సున్నతి అలా అన్నల్ జమీఅ అదూల్ వలం యుఖాలిఫ్ ఫీ దాలిక ఇల్లా షుదూదున్ మినల్ ముబ్తదిఅ. సహాబాలందరూ న్యాయవంతులు అన్న విషయంపై పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే కొందరు కోతల రాయిళ్ళు మాత్రం, కొత్త పోకడలు పోయిన వారు మాత్రం దీనికి మినహాయించబడి ఉన్నారు అన్న విషయాన్ని ఆయన తెలియజేశారు. కనుక ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు అని చెప్పడం అనేది ఇది సరిపోతుంది. దాన్ని మనం ఆధారంగా తీసుకోవడానికి మరీ సాక్ష్యాధారం అనేది అవసరం లేదు. అదే ఇతరుల విషయంలో, హదీసు మనం వినే విషయంలో, తాబయి విషయంలో కానీ తాబయి విషయంలో కానీ తర్వాతి వారి విషయంలో కానీ ఒకవేళ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అంటే మనం పూర్వపరాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ నేను విన్నాను అంటే మనం పూర్వపరాల్ని పరిశీలించాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఆధారంగా తీసుకోవచ్చు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక మరికొన్ని మాటలతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైకుం బి సున్నతి వ సున్నతి ఖులఫాఇర్ రాషిదీన్ మిన్ బఅది. మీరు నా సాంప్రదాయాన్ని, నా తర్వాత నా యొక్క సహాబాల్లో ఖులఫా రాషిదీన్ ఎవరైతే ఉన్నారో, ధర్మ ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు అనుసరించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, అబ్దుల్లాహ్ రజులున్ సాలిహ్, అబ్దుల్లాహ్ చాలా ఉత్తమమైన వ్యక్తి. ఒకవేళ తాను రాత్రి వేళ కూడా నిలబడి నమాజు చేసినట్లయితే ఎంత బాగుండని. అది విన్న అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా జీవితాంతం రాత్రి నమాజు చదవడం మానలేదు అని హదీసుల్లో వస్తుంది. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టిలో
ఆయన సహచరుల యొక్క స్థాయి గౌరవం. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాతి కాలంలో చోటు చేసుకునే నూతన పోకడలను దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాట ఏమిటంటే, లా తసుబ్బు అస్హాబి ఫవల్లదీ నఫ్సీ బియదిహి లౌ అన్న అహదకుమ్ అన్ఫక మిత్ల ఉహదిన్ దహబ మా బలగ ముద్ద అహదిహిం వలా నసీఫహు. నా సహాబాలను మీరు దూషించకండి, తూలనాడకండి. ఒకవేళ మీలోని ఒక వ్యక్తి ఉహద్ పర్వతం అంతటి యొక్క పసిడిని, బంగారాన్ని దానం చేసినా నా సహాబాలు దానం చేసిన గుప్పెడు ధాన్యానికి అది సరిపోదు. అందులోని సగానికి కూడా సరిపోదు అని ధాన్యానికి. మన బంగారం, ఉహద్ పర్వతం వంటి బంగారాన్ని మనం దాన ధర్మాలు చేసిన, సహాబాలు దానం చేసిన గుప్పెడు ధాన్యానికి మా అక్క ఆ సంపద, ఆ దానం సరిపోదు, దానికన్నా సగానికి కూడా సరిపోదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి గురించి తెలియజేసిన మాట ఏమిటంటే, ఆహార పదార్థాల్లో శరీర్కి ఏ యొక్క గౌరవం స్థాయి అయితే ఉందో స్త్రీలందరిలో ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గారికి అదే స్థాయి, అదే గౌరవం ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం మన ధర్మాన్ని పాటిస్తూ, అల్లాహ్ యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన సహచరుల ఎడల మనం సుహృద్భావన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అభిమానం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రేమించాల్సిన యొక్క ఆవశ్యకత ఉంది. వారి కోసం మనం దువా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరెవరైతే వారిని దూషిస్తున్నాడో, దూషించే యొక్క దుస్సాహసం చేస్తున్నారో వారి విషయాన్ని అల్లాహ్కు అప్పగించి సమయం సందర్భాన్ని బట్టి మనం గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.